వెల్కమ్ బ్యాక్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఈ రాత్రికి ఆర్మీ నుంచి కూడా ప్రత్యేక నిపుణుల బృందం రానుంది. ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఆరా తీశారు. అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. టన్నల్ పైకప్పు కూలిన సమయంలో 50 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. వారిలో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సహాయక సిబ్బంది. మరో 8 మంది ఆచూకీ కోసం టన్నెల్లో గాలింపు కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నల్ ప్రమాదంపై సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఘటనాస్థలి వద్ద ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి ఉత్తమ్. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. అలాగే గాయపడిన కార్మికుల పరిస్థితిని ఆరా తీశారు. మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నల్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న కార్మికులు తమ కళ్లెదుట జరిగిన ప్రమాదాన్ని వివరించారు. ఊహించని విధంగా ప్రమాదం జరిగిందని, క్షణాల్లో తాము తప్పించుకుని బయటపడ్డామని వారు తెలిపారు. पूरे कितने लोग? 150 होंगे आदमी झारखंड वाले। हम लोग का झारखंड है, हम लोग का गुमला डिस्ट्रिक्ट है। गुमला डिस्ट्रिक्ट है। हम लोग का मतलब 4 आदमी झारखंड का फंसा है, 2 बिहार का है और 2 रोबिन्स वाला था। पानी मिट्टी सब लूज मिट्टी आ रहा है, पूरा रेता जैसा आ रहा है। ఒక్క నిమిషం లేట్ చేస్తే ఈ రోజు అరుణ్కి మాకు తెలియదండి. అల్లా దేవన్న ప్రాణాలతో బయటపడినాం. మా తోటి స్నేహితులు 8 మంది లోపల ఉన్నారు. వాళ్ళు కూడా రావాలని అల్లాతో దువా చేస్తున్నా. అల్లాతో చాలా దువా చేస్తున్నా అందరూ బయట దేవుని దేవుళ్ళు రావాలని. ఎట్లా జరిగింది సార్? అది 8:30కు ఇమీడియట్లీ కొలాప్ అయింది. వాటర్ వస్తున్నాయి. నేను పైన ఉండే ఆడనే జస్ట్ వాళ్ళు కింద ఉండే, నేను పైన జస్ట్ నేను మెట్ల మీద ఉండే. కింద ఉన్న వాళ్ళు అట్లే వాళ్ళ మీద కొలాప్ అయిపోయింది. అంతలో మేము ఉరికొచ్చినాం. ఉరికొస్తున్న కూడా వాటర్ ఫ్లో వస్తుందని మేము పైపులు ఎక్కి బయట దాటిపోయినాం. మళ్ళీ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి మళ్ళీ దాని ద్వారా మళ్ళీ బెల్ట్ మీద దుంకి బెల్ట్ ద్వారా మేము నడుచుకుంటా 3-4 కిలోమీటర్లు ఉరికొచ్చినాం. అంతలో జేపీ మనకు చాలా సపోర్ట్ చేసి లోగో ట్రైన్ పంపించి మాకు బయట తెప్పించారు. సమ్ మినిట్స్లో లోకో వచ్చింది. మంచి అరేంజ్ చేసారు. బస్ అల్లా దేవల్ల బతికిపోయినాం, బయటపడ్డామండి.